హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా సండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మైదుకూరు సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చి ప్రతి శనివారం కూడా జరుగుతాయండి. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్ లో జరుగుతుంది. బద్వేల్ రోడ్ లో ఉంటుంది సంత. ఇది 6 కిలోమీటర్లు ఉంటుంది మైదుకూరు నుంచి. లోపల రేట్లు ఏ విధంగా ఉన్నాయో పూర్తిగా రావడానికి తెలుసుకుందాం. మనం హోటల్ ఉన్నాయి, అడుగుదాం. చిన్నపిల్లలు 4 నెలలు అటు ఉంటుంది వయసు. ఎంత అయిపోయానా? 14,000. దానికి 2 5G వాళ్ళు వేసాడంట. 14,000 అయితే తగ్గేడు ఏమిలే. లేదనుకో 5G వాళ్ళు వద్దంటే రేటు తగ్గించుకుంటాడు. ఇక్కడ వేస్తున్న మేకపోతులు వచ్చేసి జత 13,000 చెప్పాడు. వాళ్ళు అడుగుతారు, వాళ్ళకు కూడా చెప్తాడు 5G పంపిస్తా అని. $14,000 ఆఫర్ ఇస్తాడు. ఏం రేటు ఎవరు కొనేవాళ్ళు లేరు, అందుకు వాళ్ళు ఇంకా తగ్గించుకుంటారు రేటు. ఆయన 14,000 అంటాడు కానీ ఇంకా తగ్గించుకుంటారు. నిన్న జమ్మడుగు చిన్నాడు, ఆయన జమ్మడుగులో పోలేదంట, అమ్ముడు పోలేదని మైదుకూరుకు తెచ్చాడు. రేట్లు అయితే కొనేవాళ్ళు లేరు జీవాలు. చూద్దాం ఇంకా కట్టలు రేట్లు ఏ విధంగా ఉండేది. ఈ పక్క ఉండే పిల్లలు అడుగుదాం ఎంత చెప్తున్నాడో. ఎంత అయిపోయావా? ధర రేట్ అయిపోయినా 15,500 చెప్తున్నాడు. ఏమంటే జీవాలను సరే ఎవరు చూసినా కూడా ఖాళీగా ఉన్నారు. చూడండి, ఒక్కసారి కూడా బేరం ఆడతా ఎక్కడా కనలేరు. ఎవరు జీవాలు కావాలి నిలబడుకుని ఉన్నారు అంతే. చూడండి ఎక్కడే కానీ చూడండి, మొత్తం కట్టలు ఏ కట్ట ఎత్తుకునే కూడా బేరం ఎంత జీవం అని అడిగే వాళ్ళు కూడా లేరు. అంత దారుణంగా ఉంది సంతలో పరిస్థితి. ఒకవేళ అడగనీకి పోయినారా వాళ్ళకైతే ఇంకా తగ్గించుకుంటున్నారు. ఈ రేటుకి అయితే ఇచ్చాము, ఇంకా పైపిల్ల వేసాము ఇట్లా చెప్తున్నారు. ఇంతే బియ్యనా? ఇంత 16,500 అయిపోయినా ఉంటాయి జత వచ్చేసి. రేట్ అయితే ఎక్కువనే. ఇంకొక చూద్దాం. దేబియానా దేబియానా ధర దేపుతాం ధర 13,500. ఎన్నాడు ఆయన? 30 13,500 చెప్తున్నాడు. సూర్య టైంలో తగ్గించుకుంటారు. 13,500 అన్నా కూడా కొనేవాళ్ళు లేరు. 16,000 17,000 అంటే ఎవరు కొన్నారు చిన్నపిల్లలను. వాళ్ళ దగ్గరికి కూడా పోరు. దేపియానా 15,000 చెప్తావా? నేను అడుగుతారా వచ్చి ఎవరన్నా? అడగడంలే. కొట్ట గొర్రెలు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తున్నాడు ధర. దేపియా గొర్రెలు అయిపోయా? అడుగుదాం లేకపోతే ఆడ కూర్చొని లేవాలంట. బాగున్నాయి, అన్ని 4 పిల్లలు ఉన్నాయి. ఏమి ఎంత అయిపోయినావు? 45 గొర్రెలు 45 గొర్రెలు 20 పిల్లలు ఉన్నాయా? 20 ఎంత? 28,000. 28,500 చెప్తున్నాడు. 2 కట్ట అయితే ఒక రేటు, సపరేట్ అయితే ఒక రేటు. పిల్లలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా తగ్గించుకుంటారు, అదే రేట్ ఏమి ఉండదు. వీళ్ళయ్యా ఇది సంత వచ్చేసి పైన కొండ పైన గొర్రెలు. ఇవి పిల్లలు ఉన్నాయి, అడుగుదాం. ఇంతే బియ్యానా పిల్లలు? రేట్ అయిపోయినావు? నీ రేటు రేట్ ఏం చెప్పలే. వేరే అడుగుతున్నాడు అయిప. చూద్దాం ఏ రేటుకి అడుగుతారా. 20,000 చెప్తున్నారు జత. రేట్ అయితే ఎక్కువనే, అంత రేట్ చేయదు. అడుగుదాం. ఇంతే బియ్యనా? ధర రేట్ అయిపోయినా 16,000 చెప్పిన రేట్ ఎక్కువనే.
అసలు ఎవరు అడిగేవాళ్ళు లేకుంటే వీళ్ళు 16,000 18,000 అంటే ఎవరు కొన్నాడు. ఎంత అయిపోయానా రేట్ అయిపోయినా 20,000 కాని పని ఇవన్నీ అడుగుదాం. ఎంత చెప్తాడో ధర వరుసగా పెట్టినాడు. ఎంత అయిపోయానా రేట్ అయిపోయినా 18,000 చెప్పినాడు. ఇవి చిన్న పిల్లలు 18,000 చెప్పినాడు. కొనను కూడా కొనరు. వీళ్ళు ఈ రేట్లు లేదా కానీ వీళ్ళు ఇంత రేటు చెప్పడానికి అసలు రాను కూడా రారు ఎవరు దీని దగ్గరికి కూడా. ఇప్పుడే అమ్మినారు 15,300తో పెద్ద పుట్టెన్లు లోడ్ చేస్తున్నారు. 15,300 జత వచ్చి పెట్టినారు కట్ట. ఎంతేనా 15,000 ఎన్నిన్నాయో 26 అంట. 15,000 చెప్తున్నాడు. బాగున్నాయి. ఎక్సైట్ టైంలో తగ్గించుకుంటారు. పెద్దయ్య బేరం ఆడుతున్నారు. చూద్దాం ఇంతకు ఎంత కడుగుతాడు 14,500 కడుగుతున్నాడంట. వాళ్ళు ఒప్పుకోలే. ఇక్కడ కట్ట ఉండే అడుగుదామని చెప్తున్నాడు. ఎంత అయిపోయానా 19,000 ఏం లేదు 19,000 రేట్ ఎక్కువనే. ఈ పక్క ఉన్నాయి అడుగుదాం. ఎంత అయిపోయా తమ్ముడు మేక ఎంత అయిపోయా మేక మేక ఎటు అయిపోయినా ఉంటా. అదే ఎటు అయిపోయినా ఉంటా. 2 పిల్లలా ఒకటేనా 2 పిల్లలు ఎంతనో అది ఎంత అయిపోయినావు 16,000 చెప్పినాడు. 2 పిల్లలు మేక. ఇది ఫిక్స్ రేట్ తగ్గించుకుంటాడు. చిన్నపిల్లలు ఉన్నాయి 4 నెలలు 5 నెలల వయసు. ఎంత అయిపోయారా 6 వాళ్ళ 5 నెలలు 6 నెలల వయసు ఉంటాయి. దీనికి కొన్ని ఇంకా తక్కువనే ఉన్నాయి. పెద్ద కట్టే అయితే అన్ని. ఎంత అయిపోయారనా ధర ఎటు అయిపోయినావు అంట. రేటు ఎటు అయిపోయినారు 16,000. ఎన్ని ఉన్నాయనా ఎన్ని ఉన్నాయి 70 ఉన్నాయా 70 పిల్లలు ఉంటాయి అన్నీ కలిసి. 16,000 చెప్తున్నాడు. ఫిక్స్ టైంలో తగ్గించుకుంటారు. అంత వెయిట్ కూడా లేవు. కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని బొచ్చు ఇంత రకరకాలుగా ఉన్నాయి దీనిలో. చూడండి ఈ చిన్న పిల్లలు ఇవి కింద ఉండేవి, కొన్ని పెద్దవి ఉన్నాయి. ఆ రేటుకి అయితే పోయి